పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేను కొన్ని దినాల క్రితం పాపుగారు ధరించేటువంటి ఉంగరాన్ని గురించి, జాలరి ఉంగరం, ఫిషర్ మ్యాన్స్ ఉంగరాన్ని గురించి సవివరంగా వివరించినప్పుడు నన్ను పర్సనల్గా మన కథోలికులు కొంతమంది, ఫాదర్ గారండి అదే రోజున పాపుగారు ఒక మెడపట్టి కూడా స్వీకరించారు, దాని గురించి కూడా వివరించండి దయచేసి వీలున్నప్పుడు అని అడగటం జరిగింది. ఒక వ్యక్తి పాపుగారిగా ఎన్నిక చేయబడ్డ తర్వాత నిర్ణయిత సమయంలో వారు పాపుగారిగా పట్టాభిషేకాన్ని పొందుతారు. ఉదాహరణకి మన లియో 14వ పాపుగారు మే నెల 8వ తారీఖు ఎన్నిక చేయబడ్డారు. కానీ వారు పాపుగారిగా పట్టాభిషేకాన్ని పొందుకుంది మే నెల 18వ తారీఖు ఆదివారం. ఆనాడు వారు ఒక బహిరంగ దివ్యబలి పూజలో వారు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు పొందుకోవటాన్ని మనం వీడియోలలో చూసినటువంటి వారు గ్రహించి ఉంటారు. వాటిలో ప్రథమమైనటువంటివి ఇదిగో ఈ వేలి ఉంగరం. దీన్ని ప్రత్యేకంగా పాపుగారికి ఇచ్చేట ఉంగరాన్ని ఫిషర్ మ్యాన్స్ రింగ్, జాలరి ఉంగరము అంటారు. దాని గురించి నేను నా మొదటి వీడియోలో వివరించాను. ఈ వీడియో చివరన ఆ వీడియోను కూడా ట్యాగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక రెండవది అతి ముఖ్యమైనటువంటిది, పాపుగారులు మాత్రమే పొందుకునేటువంటి ప్రత్యేకంగా మెట్రోపాలిటన్ బిషప్స్ అంటారు, వాళ్ళకి పాలియం కూడా ఉంటుంది, మెడపట్టి కూడా ఉంటుంది. కానీ పాపుగారికి ఒక ప్రత్యేకమైన మెడపట్టి ఉంటుంది. ఆ మెడపట్టికి ఉన్న పరమార్థం ఏంటి? ఏ కార్యాన్ని కూడా శ్రీసభలో, కథోలిక శ్రీసభలో ఒక ఆచారంగానో ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యరండి. దాని వెనక ఎంతో పరమార్థం దాగి ఉంటుందండి. దాన్ని తెలుసుకున్నప్పుడు మనమే ఆశ్చర్యపోతాం. ఆహా, ఇంత పరమార్థం ఉందా దీని వెనక అని మనమే ఆశ్చర్యపోతాం ప్రియులారా. కాబట్టి పాపుగారి యొక్క పాలియం అంటారు, మెడపట్టి అంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి మెడపట్టిని వారు పొందుకుంటారు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇది దేనికి గుర్తుగా ఉంటుంది, దేనితోటి చేయబడుతుంది? మొదటిగా ఈ పాలియం అనే దేనితోటి చేయబడుతుందంటే తెల్లని గొర్రెల ఊల్, ఆ ఉన్నితో చేయబడుతుంది. దేనికి గుర్తుగా ఉంటుంది అంటే పాపుగారు దానిని ధరించినప్పుడల్లా కూడా ఆయన క్రీస్తు యొక్క ప్రతినిధిగా ఒక కాపరి అనే సత్యాన్ని పాపుగారికి ఈ మెడపట్టి ద్వారా గుర్తు చేయబడుతుంది. ఈ మెడపట్టిని తన మెడలో ధరించటం ద్వారా ఏ విధముగా క్రీస్తు ప్రభు, మీరందరూ చూసి ఉంటారు కొన్ని చిత్రాలని, యేసు ప్రభు గొర్రెపిల్లని మెడ మీద, గుండెల మీద మోసినట్లుగా పాపుగారు కూడా ఈ పెద్ద సంఘమైనటువంటి క్రైస్తవ సంఘాన్ని తన యొక్క భుజస్కంధాల మీద ఆ గొర్రెల మందని మోస్తున్నారు అనే దానికి ఇది సూచనగా ఉంటుంది ప్రియులారా. పాపుగారు క్రీస్తు స్థానంలో ఉన్నటువంటి ప్రతినిధి. పాపుగారు క్రీస్తు స్థానంలో ఉండి ఈ సంఘం అనే మందని, ఈ సంఘం అనేటువంటి గొర్రెల మందని ఆయన ఒక కాపరిగా ముందుకు నడిపిస్తూ ఉంటారు పిల్లరా. ఎక్కడి నుంచి వచ్చింది వీరికి బాధ్యత? స్వయముగా ఉత్థాన క్రీస్తు మొదటి పాపుగారైన పేతురు గారికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనకున్న పోపుగారులందరూ కూడా పేతురు గారి యొక్క స్థానంలో ఈ సంఘాన్ని, శ్రీసభను ముందుకు నడిపిస్తున్నారు అనే సత్యాన్ని మనం మరవకూడదు పిల్లారా. ముఖ్యంగా మీ కొరకే ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని వినిపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు మీరు చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు. ఇక్కడ ఏం జరుగుతుంది? తిబేరియా సరస్సు తీరమున శిష్యులు యేసు మరణించి ఉత్థానమైన తర్వాత చేపల పట్టడానికి వెళ్ళారు. చేపలేం దొరకల. యేసు ప్రభు వారి మధ్యలోనికి వచ్చారు. వెంటనే యేసు ప్రభుని గుర్తించగానే పేతురు వస్త్రాలు లేవు కాబట్టి నీళ్ళలోకి దూకాడు, ఒడ్డుకు చేరుకున్నాడు. ఒడ్డుకు చేరుకున్న తర్వాత యేసు ప్రభువు వారికి క్రిస్టి మెన్జా అంటారు ఆ ప్రాంతాన్ని, అక్కడికి వెళ్ళానండి ఇజ్రాయెల్ దేశంలో.
అంటే ద బ్రేక్ఫాస్ట్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు స్వయంగా చేపను వారికి ఇవ్వటం, రొట్టెను వారికి ఇవ్వటం జరుగుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందో అది ముఖ్యమైనది ఈనాటి వాక్యానికి. యోహాను సువార్త 21:15 వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగారు. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీ వెరుగుదు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని పలికారు. ఈ మాట ముఖ్యమైనటువంటిది. క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యారు. ఉత్థానమైన తర్వాత శిష్యులకు దర్శనమిస్తున్నారు. భోజనం చేశారు, వారితో పాటు భుజించారు. భుజించిన తర్వాత పేతురుని ముఖ్యంగా ఉద్దేశించి పలికిన మాటలను 3 సార్లు అదే మాట రిపీట్ చేస్తారు యేసు ప్రభు. నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పలికిన తర్వాత, అవును ప్రభు నిన్ను ప్రేమిస్తున్నానని పలికితే, నా గొర్రెలను మేపము, నా గొర్రె పిల్లలను మేపమని 3 సార్లు యేసు ప్రభు స్వయంగా మొదటి పోపుగారైనటువంటి పేతురు గారికి గొర్రెల యొక్క బాధ్యతను అప్పగించటం మనం ఇక్కడ చూస్తాం ప్రియులారా. ఇదిగో ఈ వాక్యాన్ని ఎందుకు తీసుకోవటం జరిగింది అంటే, పోపు గారి యొక్క మెడపట్టి పేతురు గారికి, మొదటి పోపు గారికి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ఏ బాధ్యతనైతే యేసు ప్రభు నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను మేపుము అని పలికి ఈ సంఘాన్ని ముందుకు నడిపించేటువంటి కాపరి బాధ్యతని మొదటి పోపు గారనే పేతురు గారికి ఇచ్చారో, అదే బాధ్యత ఈ మెడపట్టి ప్రతి పోపు గారికి కూడా జ్ఞాపకం చేస్తుందండి. అయితే ఈ సందర్భంగా మీకు ఒక వివరణ ఇవ్వాలి. ఏమిటి అంటే, ఈ మెడపట్టి పోపు గారికి మాత్రమే ఉంటుందా, లేక ఇతర బిషప్ గారులకు ఏమైనా ఉంటుందా అంటే జాగ్రత్తగా ఆలకించండి. మెట్రోపాలిటన్ బిషప్, ఆర్చి బిషప్ అంటారు. అంటే ఆర్చి బిషప్ గారులకు కూడా ఈ మెడపట్టి ఉంటుంది. కానీ పోపు గారికి ఉన్నట్టు మెడపట్టికి, ఈ మెట్రోపాలిటన్ ఆర్చి బిషప్ గారులకు ఉన్న మెడపట్టికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. రెండు కూడా తెల్ల గొర్రెల యొక్క ఉన్నితో తయారు చేయబడ్డా కానీ పోపు గారి యొక్క ఆ మెడపట్టికి ప్రియులారా ఎర్రని సిలువాకారాలు ఉంటాయి, ఎర్రని సిలువలు ఉంటాయి. కానీ మెట్రోపాలిటన్ ఆర్చి బిషప్ గారి యొక్క, అంటే ఆర్చి బిషప్ల యొక్క ఈ మెడపట్టీల మీద నల్లని సిలువలు ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి డిఫరెన్స్. సిలువ ఎందుకు ఉంటుంది పాపు గారి యొక్క మెడపట్టి మీద అంటే, వారు క్రీస్తునాథునికి సిలువను వారు మోస్తున్నారు వారు భుజాల మీద అని వారికి జ్ఞాపకం చేయడానికి ప్రియులారా. యేసు ప్రభువే స్వయంగా నేను గొర్రెల కాపరిని, నేను మంచి గొర్రెల కాపరిని, నేను మంచి కాపరిని అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పటం ద్వారా ఆయన మనందరి కాపరి అని ఆయన తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములను దారపోయును. ప్రభు నేను మంచి కాపరిని అంటున్నాడు. తాను మంచి కాపరి అయి ఉండి పేతురు గారికి, మొదటి పోపు గారికి ఏమంటున్నాడు, యేసు ప్రభువే ఒక కాపరి. ఇప్పుడు మొదటి పోపు గారిని పేతురు గారితో ఏమంటున్నారు, నా గొర్రెలకి నుంచి నువ్వు కాయి, నా గొర్రెలను నువ్వు ఇంకా మేపు అంటే, ఆ బాధ్యతని మంచి కాపరి అయిన యేసు ప్రభువు మొదటి పోపు గారైన పేతురు గారికి అప్పగిస్తే, దానిని తదనంతరం వచ్చిన పోపుగారులకి ఆ కాపరి తత్వం, ఆ కాపరి యొక్క బాధ్యతలు అప్పగించబడుతున్నాయి. ఆ తరువాత లూకాసు వార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుంటే, ఆ తర్వాత మనం చదువుకుంటే ప్రియులారా, తప్పిపోయినటువంటి గొర్రెని మంచి కాపరి ఏ విధంగా ఎదిగి రక్షిస్తాడు అని చెప్పటం ద్వారా పోపు గారి యొక్క బాధ్యత అందరిని కూడా ఒక తాటి మీద నడిపించాలి అనే సత్యం వారికి జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ప్రియులారా, పోపు గారి యొక్క మెడపట్టి పాల్యం అంటారు. దానిని ఎలా తయారు చేస్తారు,
ఎక్కడి నుంచి తయారు చేస్తారు అనేటితో వివరించాలి. నేను ముందుగానే మీకు చెప్పాను ఏమని, తెల్ల గొర్రె ఉన్ని నుండి ఈ పాలియాన్ని తయారు చేస్తారు. అంటే ఏ తెల్ల గొర్రెను పడితే ఆ తెల్ల గొర్రె ఉన్ని తీసుకుంటారా? లేదు. ఇక్కడే అసలైన మర్మం దాగి ఉంది. జనవరి 21వ తారీఖున కథోలిక శ్రీసభ పునీత ఆగ్నేయస్సమ్మ గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతుంది. ఆవిడ గురించి నేను మన యూట్యూబ్లో వీడియోలో చెప్పాను, మరలా ఆ వివరణలోనికి నేను వెళ్ళట్లేదు. ఆమె ఒక గొప్ప ఇంటి బిడ్డ, మొదటి 2 శతాబ్దాలకు చెందినటువంటి ఆదిమ క్రైస్తవ సంఘానికి చెందినటువంటి మహా గొప్ప పునీతురాలు ప్రియులారా. ఆ 21వ తారీఖున పాపు గారికి ప్రియులారా 2 గొర్రె పిల్లలు సమర్పించటం జరుగుతుంది. వాటిని పాపుగారు ఆశీర్వదించి వాటిని ఎక్కడుంచుతారంటే ప్రియులారా, అబ్బీ ట్రే ఫౌంటైనే, ఇటలీ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఒక బెనడిక్టన్ సిస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో అవి పెంచబడతాయి. ఎక్కడ పడితే అక్కడ పెంచబడవండి. చాలా నిబద్ధత ఉందండి దీనికి, చాలా చరిత్ర కూడా ఉంది దీనికి. మనం తవ్వుకుంటా వెళితే తవ్వుకున్నంత వస్తుందండి చరిత్ర. 21వ తారీఖున ఆగ్నేయస్సమ్మ గారి యొక్క పండుగ. ఆగ్నేయస్సమ్మ గారి యొక్క పటాన్ని మీరు చూడండి, నెట్లో కొట్టండి. ఆమె చేతిలో ఒక గొర్రెపిల్ల ఉంటుంది, అది పరిశుద్ధతకు గుర్తు. పాపం చేయటం కంటే ఆమె మరణించడానికి సిద్ధపడింది. ఆగ్నేయస్సమ్మ గారి పండుగ రోజున 2 గొర్రె పిల్లలని సమర్పించటం జరుగుతుంది. ఈ గొర్రెల ప్రియులారా ఎక్కడ పెరుగుతాయి అంటే బెనడిక్టన్ సిస్టర్స్ యొక్క మఠంలో, వారికి ఆధ్వర్యంలో పెరుగుతాయి. అవి ఎక్కడ పడితే అక్కడ పెరగవండి. అవి పాపుగారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి. వాటి నుండి వచ్చినటువంటి ఉన్నితో ఈ పాపుగారి యొక్క పాలియాన్ని, మెడపట్టిని తయారు చేయటం జరుగుతుంది ప్రియులారా. ఇక ముందుకు సాగితే మనం బైబిల్ గ్రంథంలో ప్రియులారా దేవుడు గొర్రె పిల్లలని తన మెడ మీద, తన భుజాల మీద, తన రొమ్ముల మీద మోస్తాను అని చెప్తాడు. ఉదాహరణకి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు గొర్రెల కాపరి వలె తన మందను మేపును, గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొనును, వాని తల్లులను మెల్లగా అదిలించును. ఎంత గొప్ప వాక్యం అండి. మనందరము దేవుని గొర్రె పిల్లలం, పాడుకుంటాం కదా, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్య. ఈ మధ్యలో కొంతమంది క్రైస్తవుల్ని గొర్రెల మంద అంటారు. మంచిదే, మనం గొర్రెలమే, యేసయ్య గొర్రెలం మనం. లెట్ us బీ హ్యాపీ, సంతోషంగా ఉందాం ప్రియులారా. యేసయ్య గొర్రెల మందలో మనం ఉండగలిగితే మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 33వ వచనం నుంచి మనం చదువుకుంటాం కదా, ఏమని ఉంటుంది ప్రియులారా? ఇదిగో, ఎవరైతే కుడివైపున ఉన్న గొర్రెలలోనికి చేర్చబడతారో వారు స్వర్గరాజ్యంలో చేరతారు. ఆ స్వర్గరాజ్యానికి మించినటువంటి దీవెన మరొకటి ఉందా? అవును ప్రియులారా, మన కాపరి మనల్ని తన యొక్క గుండెల మీద, తన భుజాల మీద మోస్తాడు. దానికి సూచకగా పోపుగారు కూడా ఈ గొర్రెల యొక్క ఉన్నితో చేయబడినట్టు ఈ పాలియాన్ని తనకు భుజాల మీద మోస్తారు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనములో నేను మంచి కాపరిని నియమిస్తాను అని పలుకుతాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనములో గాయపడిన గొర్రెలకు కట్టుకడతాను, జబ్బు చేసిన వాటికి నయము చేస్తానని పలుకుతాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం, కీర్తన గ్రంథం అంతా కూడా యెహోవా నా కాపరి, నా కొదవలేదు అని పలుకుతారు. ఈ సత్యాన్ని పాపుగారు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవటానికి ఆ పాలియం అనేటు పట్టీని, మెడపట్టీని పాపుగారి యొక్క మెడలో ఉంచటం జరుగుతుంది పిల్లారా. ఈనాడు మనం ముఖ్యంగా ఈ పాలియాన్ని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమిటి అది? పాలియం దేనికి గుర్తుగా ఉంది అంటే పాపుగారు శ్రీసభకు అంతటి కూడా కాపరి. రెండవది ప్రియులారా, దేవుడు తనను తాను కాపరిగా పోల్చుకున్నాడు. గొర్రెలను గుండెల మీద, మెడల మీద మోస్తానన్నారు. ఆయన ఈ పాలియాన్ని తన మెడ మీద మోయటం ద్వారా తన యొక్క బాధ్యతని జ్ఞాపకం చేసుకుంటాడు.
యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా స్వయంగా యేసుప్రభు మొదటి పోపు గారైన పేతురు గారికి నా గొర్రెల మేపు 3 సార్లు బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతని పాపు గారు ఇప్పుడు ముందుకు నడిపించుకుంటున్నారు. ఆ గొర్రెల ఆ యొక్క పాళయం ఎలాగ తయారు చేయబడుతుందంటే గొర్రెల యొక్క తెల్లని ఉన్నితో తయారు చేయబడుతుంది. ఏ గొర్రెల పడితే ఆ గొర్రెలు కాదు. జనవరి 21వ తారీఖున పాపుగారికి బహూకరించినటువంటి అగ్నిసమ్మ గారి యొక్క పండగ రోజున ఇవ్వబడినటువంటి ఆ 2 తెల్ల గొర్రెల యొక్క ఉన్ని నుండి మాత్రమే పరిశుద్ధపరచబడినటువంటి ఆశీర్వదించబడినటువంటి ఆ ఉన్ని నుండి మాత్రమే పాపుగారి యొక్క పాళయం అనేది తయారు చేయబడుతుంది. మరి ఆర్చి బిషప్ గారులకు కూడా మేము పాళయం ఉండటం చూసాం కదా. కానీ ఆ పాళయానికి ప్రపంచంలో ఉన్న ఆర్చి బిషపులందరికీ ఉన్న పాళయానికి నల్ల సిలువలు ఉంటే మన పోపు గారి యొక్క పాళయానికి మాత్రమే ఎర్ర సిలువలు ఉంటాయి. అది దానికి ఆయనకు ఉన్నట్టు ప్రత్యేకత. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఇది పాపు గారి యొక్క కాపరి యొక్క బాధ్యతలు జ్ఞాపకం చేస్తుంది అని. మనందరం కూడా మన కాపరి కొరకై ప్రార్థన చేయాలి. ఒక మంచి కాపరిగా మనందరినీ కూడా స్త్రీ సభనంతటి నడిపించటానికి కావలసిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని మన లియో 14వ పాపు గారికి దేవుడు ప్రసాదించాలని వేడుకుందాం. కాపరికి ఎన్నో శ్రమలు. కాపరి జీవితం అంత సులువు కాదు. నేను ఒక గురువుగా చెప్తున్నాను. ఒక చిన్న సంఘానికి ఒక చిన్న బాధ్యతని నెరవేర్చటమే చాలా కష్టం అనిపిస్తుందండి మాకు. ప్రియులారా, దేవునితో ఉంటున్నా కానీ మాలో ఉంటున్నటువంటి తెలియనటువంటి ఆ ఒంటరిదనము, మాలో ఉంటున్నటువంటి ఆ బాధ్యతలు, మాలో వేలెత్తు చూపించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా క్లిష్టమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, నిజాయితీగా నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు ఎన్నో సిలువలు మొయ్యవలసి ఉంటుంది. పాపుగారి కొరకే మనందరం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో ఉన్న యావత్ కథోలిక శ్రీ సభకి ఆయన ఒక కాపరి, ఒక మంచి కాపరి. వారు మాట్లాడే ప్రతి మాటని కూడా భూతద్దములో చూస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మీడియా ఎక్కువైనటువంటి ఈ తరుణముల ప్రియులారా, ఆయన మాట్లాడే ప్రతి మాటని కూడా అసలు ఆయన పాపం పరిపాలన ప్రారంభించక ముందే ఈయన ఎల్జీబీటీకి వ్యతిరేకం, ఈయన ట్రెడిషనలిస్టు, ఈయన అంతకుముందున్న పాపుగారి వలె అంత స్వేచ్ఛగా ఉండరో, ఇవన్నీ అంటగడుతున్నారండి పాపం. ప్రియులారా, మన బాధ్యత మన తండ్రి కొరకై ప్రార్థన చేయటం మన బాధ్యత. ప్రియులారా, ప్రార్థన చేద్దాం తండ్రి గారి కొరకై. ఒక మంచి కాపరిగా ఈ సంఘాన్ని ముందుకు నడిపించటానికి కావలసిన శక్తిని వారికి ఆ దేవాది దేవుడు, ఆ పరిశుద్ధాత్మ సమృద్ధిగా ప్రసాదించాలని ఆ దేవాది దేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ప్రపంచమంతటా కూడా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. అదేవిధంగా దేవుని మీద, మతం మీద విశ్వాసం అనేది సల్లగిల్లుతుంది మానవునిలో. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పాపుగారికి నిజంగానే దేవుడు ఒక బరువైన బాధ్యతనిచ్చాడు. మనందరం కూడా ఆ దేవాది దేవుడు కావలసిన శక్తిని, ఆత్మీయ బలాన్ని పాపుగారికి ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన కూడా వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మాకొక మంచి కాపరిగా లియో 14వ పాపుగారి యొక్క రూపంలో ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, ఆయన ఒక కాపరిగా ఉండాలని, మీ ప్రతినిధిగా ఆ పేతురుగారి స్థానములో ఈ సంఘాన్ని నడిపించాలని మీరు వారిని ఎన్నుకున్నారు. మీ కాపరి ఆయన. ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో ప్రభువా, పాపుగారి కొరకే ప్రార్థిస్తున్నాం. వారి భుజస్కంధాల మీద ఉన్నటువంటి ఆ గురుతర బాధ్యతను వారు పరిశుద్ధాత్మ శక్తితో, నీ దీవెనలతో, నీకు ఇష్టమైన రీతిలో నడిపించటానికి కావాల్సిన శక్తిని వారికి ప్రసాదించండి.
వారు తీసుకునే నిర్ణయాలలో మీరు ఉండండి, వారి ఆలోచనలలో మీరు ఉండండి. ప్రభువా, నువ్వు అంటున్నావు, నా ఆత్మను మీకు ఇస్తాను, మీరు ఏ విధముగా మాట్లాడాలి, ఏది మాట్లాడాలి అనేటువంటిది నా ఆత్మ మీలో ఉండి మీకు నేర్పిస్తుంది అని పలికావు. మా పాపు గారికి, నీ కాపరికి మీరు తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ శక్తిని వారికి ప్రసాదించండి. ఈ క్లిష్ట పరిస్థితులలో ఏ విధముగా నడిపించాలి, ఎలా నడిపించాలి అనేటువంటి ఆ కృపని, ఆ ధన్యతని వారికి ప్రసాదించమని ప్రత్యేకమైన రీతిలో అమ్మ, తల్లి మరియమాత, నీ యొక్క ప్రియమైనటువంటి కుమారుడు లియో 14వ పాపు గారిని ప్రత్యేకంగా దీవించి వారి కొరకే ప్రార్థన చేయమని, ఈనాడు వాక్య పరిచయలో పాల్గొన్నట్టు బిడ్డలందరూ దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.